శ్రీ గురుభ్యో నమః. మనం నేటి వీడియోలో వృషభ రాశి వారికి 2024 సంవత్సరం నవంబర్ నెలలో వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వారు వస్తారు. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో 3వ స్థానంలో సంచరిస్తున్న కుజుడు ఆర్థిక పరంగా మీకు అభివృద్ధిని కలుగజేస్తాడు. అలాగే మీకున్న మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఈ రాశి వారికి నెలలో 6వ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మీకు అన్ని విషయాల్లోనూ అనుకూల ఫలితాలను కలుగజేస్తాడు. అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో 11వ స్థానంలో సంచరిస్తున్న రాహువు మీకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూల ఫలితాలను కలుగజేస్తాడు. వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో 6వ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడి కారణంగా ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక మీ కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఈ రాశి వారికి నెలలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా మీకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. అలాగే ఇప్పటివరకు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి. ఇక ఈ రాశి గల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా మీరు ప్రమోషన్స్ పొందడంతో పాటు మీపై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది. ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో స్థాన మార్పిడి ఉంటుంది. అంతేకాదు వృషభ రాశి గల వారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో తప్పనిసరిగా జాబ్స్ వస్తాయి. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ రాశి గల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి, అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసేవారు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారు ఎవరైతే బంగారం మరియు వెండి వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు ఎవరైతే వెళ్తారో వారికి అంత శుభమే జరుగుతుంది. అలాగే ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. అలాగే ఈ రాశి గల వారు ఎవరికైతే ఇప్పటివరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో వివాహ యోగం ఉంది. అంతేకాదు వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తే, నెక్స్ట్ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే కూడా వీరికి అంతా మంచిగా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.